అందరికీ స్వాగతం. ఈ పాఠంలో కాలములు మరియు వచనముల గురించి తెలుసుకుందాం. ముందుగా కాలములు 3 విధములు. కాలము 3 విభాగాలు. మొదటిది భూతకాలము, రెండవది వర్తమాన కాలము, మూడవది భవిష్యత్ కాలము, నాలుగవది తద్ధర్మ కాలము, ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తీసుకుంటారు. అందువలన కాలము 3 విభాగములుగా ఉంటుంది. వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా భూతకాలము. అనగా జరిగిన పని. జరిగిన పనిని తెలియజేసేది భూతకాలము. అంటే రాముడు రావణుని చంపెను. రాముడు రావణుని చంపెను. ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి ఇది భూతకాలంలోకి వస్తుంది. రెండవది వర్తమాన కాలము. అంటే ప్రస్తుత పని. అంటే ఇప్పుడు జరుగుతున్నది. నేను ఆడుకొనుచున్నాను లేదా నేను ఆడుకుంటున్నాను. అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్తుంది. అదేవిధంగా భవిష్యత్ కాలం. జరగబోయే పని. అంటే భవిష్యత్తులో జరగవలసినది. భవిష్యత్ కాలము ఏదో నేను రేపు ఆడుతాను. ఇది రేపు లేదా ఎప్పుడైనా జరగవలసిన పని కాబట్టి ఇది భవిష్యత్ కాలము. ఇది కాకుండా నాలుగవది తద్ధర్మ కాలము. తద్ధర్మకాలము. తద్ధర్మకాలము అంటే సహజ సిద్ధంగా జరిగేవి. సహజ సిద్ధంగా జరిగేవి అంటే ఒక ఉదాహరణగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. మనకి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, అలాగే సూర్యుడు పశ్చిమమున అస్తమిస్తాడు. ఇది ఎప్పుడూ సహజసిద్ధంగా జరిగేది కావున ఇది తద్ధర్మకాలము. ఇక్కడ మరొకసారి చూద్దాం. భూతకాలము అంటే జరిగిన పనిని తెలియజేసేది, అంటే ఎప్పుడో జరిగిన పని. వర్తమాన కాలము ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేసేది. భవిష్యత్ కాలము జరగబోయే పనిని తెలియజేసేది. తద్ధర్మకాలము సహజసిద్ధంగా జరిగేవి తెలియజేసేదాన్ని తద్ధర్మకాలము అంటారు. ఇప్పుడు వచనముల గురించి చూద్దాం. వచనములు సంస్కృతంలో
3, తెలుగులో 2. ఒకటి ఏకవచనం. అంటే ఏదో ఒక పేరు అనుకుందాం, రామ. అదేవిధంగా కవి. రెండవది ద్వివచనం. ద్వి అంటే 2, అంటే 2. ద్వివచనం తీసుకునేటప్పుడు 2 స్నేహితులు, ఏదో 2 కవులు, ఆ విధంగా ద్వివచనం తీసుకోవచ్చు. అదే మూడవది బహువచనం. బహువచనం అంటే అనేక మంది. అంటే ఏదో కవులు, కవి ఏకవచనం, కవులు బహువచనం. పుస్తకములు. ఇక్కడ సంస్కృతంలో 3 ఉంటాయి. అంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనం 3 ఉంటాయి. కానీ తెలుగులో 2 ఉంటాయి. అంటే ఏకవచనము, బహువచనం మాత్రమే ఉంటాయి. ద్వివచనం అనేది తెలుగులో లేదు.